ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం గనుక మనం చూస్తే, హౌ ఏ క్రిస్టియన్ షుడ్ బి, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, తనకి ఉండాల్సిన లక్షణాలేంటి అనేది మనం చూస్తే గనక మరి వినుటకు వేగిరపడువాడుగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఏం వినాలి, ఏం వినడానికి వేగిరపడాలి అని మనం చూస్తే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో భక్తుడు ఇట్లా చెప్తా ఉన్నారు. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతిరోజు నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు అని చెప్తూ వచ్చాడు. శిష్యునికి తగినట్లుగా నేను వినాలి అంటున్నాడు. ఒక క్రైస్తవుడు వినడానికి వేగిరపడాలి అని వాక్యం చెప్తుంది. మరేం వినాలి అని ఆలోచిస్తే కనుక దేవుని స్వరాన్ని వినడానికి ఒక క్రైస్తవుడు అలవాటు పడిపోవాలి. రికగ్నైజింగ్ ద వాయిస్ ఆఫ్ హోలీ స్పిరిట్. మనం ఆరాధన చేసే దేవుడు ఒక నిర్జీవమైన దేవుడు కాదు, చచ్చిపోయిన దేవుడు కాదు. హీస్ మోర్ అలైవ్. ఆయన సజీవుడు. మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడే దేవుడు. ప్రతిరోజు, ప్రతి నిమిషం వెన్ వీఆర్ మోర్ డెస్పరేట్ టు లిజన్ హిస్ వాయిస్, మన హృదయం అంతటితో ఆయన స్వరాన్ని వినాలి, ఆయన మనతో మాట్లాడాలి అని మనం కోరుకుంటున్నప్పుడు ఆయన మనతో మాట్లాడడానికి చాలా విధానాలు ఉన్నాయి. హీఈస్ మోర్ ప్యాషనేట్. ఆయన స్వరాన్ని వినాలని మనం కోరుకునే దానికంటే కూడా కొన్ని వేల రెట్లు మన ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, దేవా ఈరోజు నాతో మాట్లాడవా, దేవా నేనున్న పరిస్థితిలో మీరేమై ఉన్నారో నాతో చెప్పండి ప్రభు అని ప్రతిరోజు నాతో మాట్లాడయ్యా అని మనం ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. కీర్తనకారుడు అన్నాడు కదా, అయ్యా నువ్వు నాతో మాట్లాడని ఎడల నేను సమాధిలోనికి దిగువాని వల్ల అయిపోతాను, బ్రతికి ఇంక ఉపయోగం లేదు ప్రభువా అని. నిజంగా ఏసన్న గారు కూడా పాట రాస్తూ, నువ్వు మాట్లాడకపోతే ఒక క్షణం ఒక యుగంలాగా ఉంది, నువ్వు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనని, ఏసయ్య నా హృదయ స్పందన నీవే కదా అని రాస్తూ వచ్చాడు. వినుటకు వేగిరపడాలి. నేను మీతో చెప్తా ఉన్నా, వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఏ పవర్ఫుల్ లిజనర్ విల్ బికమ్ ఏ పవర్ఫుల్ ప్రీచర్ ఆర్ ఏ పవర్ఫుల్ స్పీకర్. ఏ పవర్ఫుల్ లిజనర్ విల్ బికమ్ ఏ పవర్ఫుల్ ఇంటర్సెసర్. ఎవరైతే చాలా చక్కగా, చాలా స్పష్టంగా దేవుని స్వరాన్ని వినగలరు, వాళ్ళు చాలా స్పష్టంగా దేవుని సన్నిధిని మోసుకొని పోయే వాక్యాన్ని ప్రజలకు అందించగలరు. దేవుని స్వరాన్ని వినడానికి అలవాటు పడిన వారు చాలా గొప్ప ప్రార్థనాత్మను మోసుకొని పోగలరు. సో వినుటకు వేగిరపడే వారంగా ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో ఆయన పాదాల దగ్గర మనం కనిపెడతా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడతాడు. మనుషులు ఏం చెప్తారా, టీవీ ఏం చెప్తుందా, ఇంక పక్కనోళ్ళు మన కొరకు ఏం మాట్లాడుకుంటున్నారా, ఇవి కాదండి. శిష్యునికి తగిన వినుబుద్ధి ప్రతి ఉదయాన నాకు పుట్టించు ప్రభా, నేను మీ స్వరాన్ని వినాలి. నా దిన ఆరంభము, దిన ముగింపు మీ స్వరంతో ముగించబడాలి. నీ స్వరం వినకుండా ఒక రోజు క్లోజ్ చేయకుండా నా కృపని ప్రభా అని మనం ఆయన అడగాలి. వినడానికి వేగిరపడే వారంగా, అలాగే మాట్లాడుటకు నిదానించే వారంగా మనం ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని వాక్యం చెప్తుంది. సో మాట్లాడడానికి కొంచెం ఆలోచించి క్రైస్తవుడు మాట్లాడాలి. ఎందుకు అనంటే, మనిషి మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి మనం తీర్పులోనికి వస్తామని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మన నోటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఏది పడితే అది, ఎలా పడితే అలాగా నచ్చినట్టుగా మాట్లాడడానికి క్రైస్తవుడికి అనుమతి లేదు. మనం క్రీస్తు రక్తం చేత కొనబడ్డం, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన సొత్తు మనం.
మనకి నచ్చినట్టుగా మన నోటిని ఉపయోగించకుండా మాట్లాడడానికి నిదానించేవారంగా, కోపించటానికి నిదానించేవారంగా మనం ఉండాలి. ఎందుకనంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సో వినడానికి వేగిరపడాలి, మాట్లాడడం తగ్గించుకోవాలి. ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు మనుషులతో తక్కువగా దేవునితో ఎక్కువగా మాట్లాడడానికి మనం అలవాటు పడిపోవాలి. అలా అని ఎవరితో మాట్లాడొద్దంటావా అమ్మ అంటే అలానే ఏం కాదు, మాట్లాడాలి. కానీ మన మాటలు కృపాసహితంగా అనుకూలమైన విధంగా మన మాటలు ఉండాలి. వినువారికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మన మాటలు ఉండాలి. పిచ్చాపాటిగా ఏది పడితే అది, ఎలా పడితే అలాగా వేస్ట్గా మన మాటలు ఉండకూడదు. మన మాటలు ఉప్పు వేసినట్టుగా రుచిని యాడ్ చేసే విధంగా మనతో మాట్లాడిన వారు నిజంగా, నేను లియోనార్డ్ రావెన్హిల్ అనే భక్తుని యొక్క పుస్తకాన్ని చదువుతా ఉన్నాను. వై రివైవల్ టారిస్, ఉద్యమం ఎందుకు ఆలస్యం అవుతుంది అనే పుస్తకాన్ని ఆయన రాశాడు. లియోనార్డ్ రావెన్హిల్ ఒక రోజుకి 8 గంటలు ప్రార్థన చేసే ప్రార్థనాపరుడు. ఆయనతో చాలామంది యూత్, యవ్వనస్తులు కావచ్చు, చాలామంది సేవకులు, చర్చ్ మెంబర్స్ చాలామంది ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడేవారు. ఎందుకంటే ద మ్యాన్ హూ క్యారీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బలమైన సన్నిధిని మోసుకొని పోయే వ్యక్తి అతను. సో ఆయనతో మాట్లాడడానికి అందరు ఇష్టపడి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ద మూమెంట్ వెన్ దే స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్, ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టి ఆయనతో మాట్లాడడం చాలించిన తర్వాత, ఆయనతో మాట్లాడడం అయిపోయిన తర్వాత ప్రభుతో మాట్లాడడం మొదలు పెట్టేవాళ్ళు. డైల్గో వాళ్ళు ప్రార్థనా గదుల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మొదలు పెట్టేవాళ్ళు. అంటే ఆయన మాటలు ఎంతగా వారి ప్రార్థనా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆయన మాటలు ఎంతగా వారి హృదయం క్రీస్తుకు దగ్గరయ్యేలా చేస్తున్నాయి ఆలోచించాలి. సో వినడానికి వేగిరి పడేవారంగా, నాతో మాట్లాడయ్యా, మన హృదయం అంతటితో ఆయన వెతుకుతున్నప్పుడు, ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడ్డప్పుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. దేవుడు అలాంటి శ్రేష్టమైన కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you and have a blessed day.